పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా స్మరామి సంస్కృతం సమ్యక్ నమామి సంస్కృతమాతరం నమామి సంస్కృతమాతరం. సరళ సంస్కృత అధ్యయనం, సులభంగా సంస్కృతం మాట్లాడదాం. ఏక పంచాశత్ పాఠ, పంచాశత్ 50, ఏక పంచాశత్ 51వ తరగతి. హరి ఓం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పాణిని వరరుచి పతంజలిభ్యో నమః. సరే, మనము లకారాలు చూసిన తర్వాత కృదంతాలను చూస్తున్నాం. ఈ కృదంత పదాలలో ముందు లకారాలను చూసినప్పుడు తిగంత పదాలు చూసాం. ఆ తింగంతాల్లో వచ్చేటటువంటి 10 రకాల లకారాలు, తర్వాత వాటిలో ఉన్నటువంటి రకరకాల వికరణాలు, 10 రకాల వికరణాలు, అవన్నీ కూడా మనము చదువుకున్న తర్వాత ఇప్పుడు కృదంతాల్లోకి వచ్చాము. కృదంత పదములు వెర్బ్ వెనకాల సఫిక్స్ ఏర్పడటం వలన వచ్చేటటువంటి వెర్బ్లో వచ్చేటటువంటి మార్పులు. వీటిలో ఆల్రెడీ 3 చూసున్నాం మనం. ఏమేం చూస్తున్నామండి ఘనశ్యామ్ గారు? సార్ ఇప్పటికి మనము తుమ్మును చూసాం సార్. తుమ్మును ఆ, తర్వాత మనం చూసింది త్వా చేసాం. త్వా తర్వాత మూడవది ల్యప్ సార్. ల్యప్. లెప్. ఓకే, ఈరోజు ఏం చేస్తున్నామో చూడండి. అదిగో ఆయన చెప్పినట్టుగా తుమ్మన్ ప్రత్యయము, త్వాత్ ప్రత్యయము, లెప్ ప్రత్యయము అయినై, ల్యుట్ అనేటటువంటి ప్రత్యయాన్ని ఈరోజు చూస్తున్నాము. ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో రకాలు. ఇంకా ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అట్లీస్ట్ మినిమం ఇవేనా నేర్చుకోవాల్సి ఉంటుంది. ల్యట్ ప్రత్యయం, ల్యుట్ ప్రత్యయం. ల్యుట్ అంటే ఏమిటి తెలుసుకోవాలి. ది ల్యుట్ ప్రత్యయం అంటే వెర్బ్ని ఆబ్జెక్ట్ చేసేయడం. అర్థమైందా? వెర్బు ధాతురూపంగా ఉంటే దానికి 10 రకాల లకారాలు, ఒక్కొక్క లకారంలోనేమో ఆత్మనేయ పదాలు, పరస్మై పదాలు, ఏకవచనాలు, బహువచనాలు, ద్వివచనాలు, ఎన్ని రకాలైనటువంటి మార్పులు ఉంటాయి. లింగం ఒకటి ఉండదు తప్ప మిగతా వచనం ఉంటుంది, తర్వాత దాని తలక పురుష ఉంటుంది, లకారం ఉంటుంది, ఆత్మనేపథం, పరస్మైపదం. ఒక్కొక్కసారి అటువంటి వెర్బ్స్ తలక అన్ని ఫార్మ్స్ తెలుసుకోవడము, నేర్చుకోవడము కష్టమవుతుంది. దాని తలకు ఒక పదం ఆ ధాతు రూపంగానే తెరిస్తే, దానికి ఒక ప్రత్యయం చేరిస్తే అది ఒక నౌన్ అయిపోతే అప్పుడు ఈ లకారాల భాషలు దాని మీద ఉండవు. నువ్వు వేరే ఒక తెలిసినటువంటి ఒక క్రియతో దాన్ని ముగించేయవచ్చు. ఇది దీని తాలూకా అడ్వాంటేజ్. టు సింప్లిఫై ద స్పోకెన్ లాంగ్వేజ్, దిస్ లుట్ ప్రత్యయ ఈజ్ వెరీ యూస్ఫుల్. వాట్ వీ డూ, వీ కన్వర్ట్ ఎ వర్బ్ ఇంటూ ఎన్ ఆబ్జెక్ట్. వన్స్ ఇట్ is an object, it is not subjected to the lakaras. It becomes a noun actually. Verb is converted into a noun, basically used as an object. Sometimes the noun can be a subject also. ఫర్ ఎగ్జాంపుల్, రావణుని రాముడు చంపెను అన్నప్పుడు రావణుడు అనేటటువంటిది ఒక నౌన్ ఫార్మే, రాముడు అనేటటువంటిది నౌన్ ఫార్మే. అది రావణుని అంటే వెర్బ్గా వాడుతున్నాం, రాముడు అంటే కర్తగా వాడుతున్నాం. చేత ఒకసారి నౌన్ అయిందంటే అది ఆబ్జెక్ట్గానైనా వాడుకోవచ్చు, సబ్జెక్ట్గానైనా వాడుకోవచ్చు. మోస్ట్లీ లుట్ ప్రత్యయం చేసి చేర్చినవన్నీ ఆబ్జెక్ట్గా వాడుకుంటాం. సబ్జెక్ట్ కూడా ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అంటే ఏమిటి యూజింగ్ దిస్ ప్రత్యయ, the verb can be expressed as a noun, mostly as an object in a sentence. This helps substituting complex verb forms with simpler alternatives. దీనికి ఏం చేస్తాము, కృ అనే ధాతు అందరికీ తెలిసింది కాబట్టి ఆ కృ ధాతువునేమో డూ అనేటటువంటి దాన్ని వెర్బ్గా వాడుకుని ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ని నౌన్ చేసేసి ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేసేస్తాం. ఎలా వస్తుందో చూడండి. ద బాయ్ విల్ గో. మామూలుగా ఏం చెప్తారంటే ద బాయ్ విల్ గో అని చెప్పండి. ప్రత్యయం లేకుండా అయితే ఎలా చెప్తారు ఘనశ్యామ్? బాలకః గమిష్యతి. బాలకః బాలక గమిష్యతి. ఆ గమ్ అనే ధాతుకు గమిష్యతి అనేది జ్ఞాపకం ఉంది మీకు. అలా అన్ని క్రియలకి జ్ఞాపకం ఉండకుండా లేదనుకోండి,
ఆ గమ్ అనే దాన్నేమో ల్యుట్ అనే ప్రత్యయాన్ని చేసి గమనం అనేటటువంటి నౌన్గా మార్చేసి ఆ గమన అనే నౌన్ని గమనం అనే ద్వితీయలో పెట్టుకుని దాన్ని కర్మగా వాడుకుంటే బాలక గమనం కరిష్యతి. అన్నిటికీ కరిష్యతి కరిష్యతి కరిష్యత అది ఉంటే ఒక్కదానికి ఈ కృ ధాతువుకి తెలిస్తే చాలు, మిగతా లాగించేయచ్చు మాట మీరు. అది దాని తాలూకా అడ్వాంటేజ్. ద బాయ్ విల్ గో అనడానికి బాలక గమనం కరిష్యతి అంటే బాలకుడు వెళ్ళుటను చేయును అని ఉంది. ఏమన్నా బాగుందా తెలుగులో? అలా ఉంటే సంస్కృతంలో బాగుంటుంది. అలా ఉంటే గమనం కరిష్యతి. షీ విల్ స్లీప్. సా శయనం కరిష్యతి. కరిష్యతి మార్పు లేదు అక్కడ ఇక్కడ. ఒకరు కరిష్యతే వాడుతున్నాము, క్రూధాతువుని అంతాన్ని వాడేస్తున్నాము. సా శయనం. షీ అనే ధాతువుకి ల్యుట్ అనే ప్రత్యయాన్ని చేరిస్తే శయనం అని వస్తుంది. ఇప్పుడు గమ్ అనే దానికి తుమ్మున్ ప్రత్యయం ఏమిటండి ఇక కమల గారు? తుమ్మును గంతుం. అదే త్వా ప్రత్యయం అయితే గత్వా. అలాగే లెప్ ప్రత్యయం అయితే గమ్య. ఎకారం కదా వస్తుంది. అంటే ఒకే గమ్ ధాతువుని తుమ్మునైతే గంతుము, తర్వాత గత్వ, తర్వాత గమ్య, అవన్నీ మూడు అవ్యయాలయ్యాయి. ఇక్కడ అలా కాకుండా ఇది ఒక నౌన్ అయింది. ఈ నౌన్ అయ్యి కర్మగా మోస్ట్లీ వాడబడుతుంది. నపుంసకలింగంగానే ఉంటుంది. గమనం అనేటట్టు నపుంసకలింగ శబ్దము, ఏకవచన నపుంసకలింగ శబ్దము నౌన్ ఫామ్ ఏర్పడుతుంది. ఆ నౌన్ ఫామ్ను నేను వెర్బ్గాను కర్తగాను వాడుకోవచ్చు, కర్మగాను వాడుకోవచ్చు. మోస్ట్లీ కర్మగా వాడతాం. ఆ కర్మ చేయబడినది అని చెప్పేస్తాం. అంటే గమనం అనే కర్మ చేయబడినది, శయనం అనే కర్మ చేయబడినది, ధావనం అనే కర్మ చేయబడినది అనేటటువంటి అర్థంలో చెప్తున్నాం. నేను ఇప్పుడు ఏదైనా ఒక ధాతువు చెప్తున్నప్పుడు ఆ ముందు మూడు ప్రత్యయాలు మీరు మనసులో అనుకోండి. గమ్ ధాతువు చెప్పారు, గంతం, గత్వా, గమ్య అనే మనసులో పెట్టుకోండి. ఓకే. షీ అనే ధాతువు, దానికి ఏమిటండి ఆ మూడు చెప్పండి ఘనశ్యామ్ గారు. దేనికి సార్? దేనికి? హలో. షీ అనే ధాతువు, శయనించు అనే ధాతువు ఉంది కదా. శయితుం. శయతుం. శయతుం తుమ్మును వస్తుంది. శయిత్వా. త్వా అనేది త్వా వస్తుంది. లెఫ్ట్ మీరు చెప్పాలి సార్. లెఫ్ట్ మాత్రం మీరే చెప్పాలి. అని రావాలి కదా. శ్యా రావాలి. అంటే ముందు యకారం వచ్చి రావాలి, చివరిలో ముందు ఉపసర్గ రావాలి. ముందు ఓకే. ఇక్కడ శయనం అని ఉంది. అంటే శయన్ అన్న ధాతువుకి లిట్ చేరిస్తే శయనం. లిట్లో చూడండి, ఎల్ కనపడుతుంది, టీ కనపడుతుంది, యు కనపడుతుంది. మీరు చూపిస్తే ఇక్కడ ఎం అని ఎండింగ్లో చూపిస్తున్నారు. ఏమిటండి ఈ కన్ఫ్యూషన్? ఆ ల్యుట్ ఎం ఎలా అయిందండి? వస్తుంది, వచ్చే స్లైడ్లో తెలుస్తుంది. ఆ ల్యుట్ అనే దాంట్లో ఎల్ టీ సైలెంట్ అయిపోతాయి. ఆ యు అనేటటువంటిదేమో ఎంగా మారుతుంది, అనే పదంగా మారుతుంది. ఆ అన్ అనేది ఇక్కడ అమ్మ అవుతుంది అనమాట. అంతకనంగా చూపిస్తాను. బోత్ ఆఫ్ దెమ్ విల్ రన్. తౌ ధావనం కరిష్యత. తౌ బోత్ ఆఫ్ దెమ్ వారిద్దరు ధావనం కరిష్యత. మామూలుగా ఏం చెప్తాము? తౌ ధావనం కరిష్యత అని ఉంది. అలా కాకుండా ధావనం అనే దాన్ని క్రియారూపంగా వాడితే దాన్ని సింగులర్ నెంబర్ అయితే ఏముంటుంది, ప్లూరల్ ఏముంటుంది, వేరే ఉంటాయి. ఆ పదాలు జ్ఞాపకం లేవు మనకి. సింపుల్గా మనం కరిష్యత అని పెట్టేసి ఆ ధావ్ అనే ధాతుని తీసుకెళ్ళి ధావనం అని చేసేస్తే సింప్లిఫై అవుతుంది. ఓకే. దే దే విల్ డొనేట్ రైస్. ఇక్కడ దే విల్ డొనేట్ రైస్లో ఆల్రెడీ ఒక కర్మ ఉన్నది. అక్కడ ఏమిటా కర్మ? అందులోని దే విల్ డొనేట్ రైస్ అనే దాంట్లో కర్మ ఏమిటండి నాగరత్నం గారు? దేనిని వేనిని అని ప్రశ్నిస్తే కర్మ వస్తుంది కదా. కర్త ఎవరు? దే. వెర్బ్ ఏమిటి? విల్ డొనేట్. కర్మ ఏమిటి? రైస్. ఓకే. ఆల్రెడీ కర్మ ఉంది. మనం ఈ ప్రత్యయం చేస్తే మరో కర్మను యాడ్ చేస్తున్నాం కదా. అప్పుడు
దానం అని దా అనే దానికి ల్యుట్ చేరిస్తే దానం అని వస్తుంది. ఈ దానం అనేది మళ్ళీ ఒక ద్వితీయ విభక్తి కర్మపదం అవుతుంది. ఇది కర్మపదం అయినప్పుడు ఆ ముందున్నటువంటి కర్మపదము షష్ఠిలోకి మారిపోతుంది. తే తండులస్య దానం కరిష్యంతి. ఆ తండుల అంటే భుయ్యము. తండులస్య తండులం అనేటటువంటి దానిని తండులం దానం కరిష్యంతి. తండులస్య దానం కరిష్యంతి. తండులం దానం అనమాట. యాక్చువల్గాను తండులం దానం అని ఉండకుండా తండులస్య దానం అవుతుంది. ఎందుకు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ మాట్లాడు తెచ్చాం కాబట్టి ఆల్రెడీ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కర్మపదము షష్ఠిలోకి మారుతుంది. అందువలన దానికేమో ఆ విధంగా పెట్టాను. ఐ విల్ రీడ్ ద బుక్. ఇందులో కర్త కర్మ క్రియ చెప్పండి. ఐ విల్ రీడ్ ద బుక్ లోని కమల గారు. కర్త ఐ, క్రియ రీడ్, విల్ రీడ్. విల్ రీడ్ దేని నీవేని దేని చదువుతున్నాను, బుక్ దేని చదువుతున్నాను, ది బుక్ అనేటువంటి కర్మ. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, పఠనం అనేటటువంటిది పఠ అనే ధాతువుకు ల్యుట్ చేరుస్తున్నాం కాబట్టి పఠనం అనే ఒక నౌన్ తయారు చేసి దాని కర్మగా వాడుతున్నాం. అహం పఠనం కరిష్యామి అని ఉంది. అందులో ముందు సెంటెన్స్ లో బుక్ అనేది పోయింది కదా. ఆ బుక్ తేవాలంటే అహం పుస్తకస్య పఠనం కరిష్యామి. సో ఇఫ్ దెర్ ఇస్ ఆల్రెడీ వన్ ఆబ్జెక్ట్, యూ హ్యావ్ టు కన్వర్ట్ ద ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ ఇన్ టు ఏ షష్ఠీ విభక్తి. ఓకే. ఆ తర్వాత ఎక్స్క్యూజిటివ్ కేసు పఠనం కరిష్యామి. పఠనం అనేది ద్వివచనంలో ఉంది, కరిష్యామి. ఓకే. బోత్ ఆఫ్ us విల్ లిసన్. బోత్ ఆఫ్ us అంటే ఆవాం శ్రవణం కరిష్యావః. అహం క్యా కరిష్యావః, కిం కరిష్యావః, శ్రవణం కరిష్యావః. శ్రు ప్లస్ ల్యుట్ శ్రవణం అవుతుంది. చూడండి, గమ్ ల్యుట్ గమనం, సి ల్యుట్ శయనం, ధావ లిట్ ధావ్ లిట్ ధావనం, దా లిట్ దానం, పఠ లిట్ పఠనం పఠనం, శ్రవణ్ శ్రు శ్రవణం. కొన్ని చోట్ల అణా వస్తుంది, కొన్ని చోట్ల నకారం వస్తుంది. యశయనం గమనం ధావనం అన్నప్పుడు నా మా వినబడుతున్నాయి. శ్రవణం దగ్గరకు వచ్చేసరికల్లా శ్రవణం అనలేదు, శ్రవణం అంటున్నాము. అది ఎందువల్ల వస్తుందంటే ఆ ముందు ఉన్నటువంటి ధాతు తాలూకా బలం వలన శ్రు అని కానీ, లేకపోతే లక్రు అని కానీ, హాతో ఎండైన ధాతువులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అక్కడ నకారం ఏర్పడుతుంది. అది తెలుస్తుంది మీకు రెగ్యులర్గా. శ్రవణం మనరాన్ని మీకు క్లియర్గా వింటున్నప్పుడే శ్రవణం మననం అంటూ మనం మాట్లాడుకుంటున్నాం కదా, శ్రవణం అని అంటారనేది మీకు భాషను తెలుస్తుంది కదా. ఆ విధంగా తెలుస్తుంది. ఇప్పుడు ఏమిటి దీనివల్ల అర్థమైనది, నేను ఒక ధాతువుని తీసుకుని దానికి ల్యుట్ ప్రత్యయాన్ని చేరిస్తే ఒక ఒక పదం ఏర్పడుతుంది. ఆ పదము అవ్యయము కాదు. ముందు తుమున్ను అవన్నీ కూడా అవ్యయాలు. ఇది నౌను. ఈ నౌన్ గానైనా వాడుకోవచ్చు, కర్తగానైనా వాడుకోవచ్చు. సాధారణంగా ఏ నౌన్నైనా కర్తగానైనా కర్మగానైనా వాడచ్చు కదా. యూజువల్గా కర్మగానే పలానా కర్మ చేయబడినది అని చెప్తాం కాబట్టి కర్మగానే వాడతాము. ఎండింగ్ నమ్ కానీ నమ్ కానీ ఉండవచ్చు. అది అక్కడ ఉన్నటువంటి ధాతువుని బట్టి ఉంటుంది. గమ్ ల్యుట్ గమనం, సి శయనం లుట్ శయనం, ధావ్ లిట్ ధావనం, దా లిట్ దానం, పఠ ల్యుట్ పఠ పఠనం, శ్రు లిట్ శ్రవణం అనేవి ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఆ సెంటెన్సెస్ని ఒకసారి మళ్ళీ చూస్తాము. ఒక్కొక్క సెంటెన్స్ చదవండి ఓపెన్ చేసి, స్టార్టింగ్ విత్ నాగరత్నం. ఇప్పుడు మనము లుట్ చెప్పుకుంటున్నాం అనమాట. ముందు తుమును త్వా లెప్పు చెప్పుకున్నాం. ఇప్పుడు ల్యుట్ చెప్పుకుంటున్నాం. ల్యుట్ ప్రత్యయం అంటే వెర్బ్ని నౌన్ గా లేకపోతే ఆబ్జెక్ట్ గా చూడొచ్చు అనమాట. ఒక్కొక్కసారి సబ్జెక్ట్ కూడా అవుతుంది. అది దానివల్ల ఏమి ప్రయోజనం అంటే, ఒక వెర్బ్ను అలా వెర్బ్గా ఉంచితే దాని తాలూకా 10 లకారాల వేరు వేరు రూపాయలు జ్ఞాపకం ఉండవు.
ఉమ్. లకారాలు కానీ దాన్ని ఒకసారి మనం దాన్ని నౌన్ గా చేసి పడేసామంటే ఆ లకారాల బాధ దానికి పోతుంది. ఆ కరిష్యతి అనేది ఒకటి జ్ఞాపకం పెట్టుకుంటే కరిష్యంతి, కరిష్యతి, కరిష్యామి అనేటువంటి పెట్టుకుని మీరు లాగించేయచ్చు. అది వచనాన్ని బట్టి చెప్పుకుంటే సరిపోతుంది. దాన్ని బట్టి లాగించేయచ్చు. అది అంచేత భాష సులభం అవ్వడానికి అంతగా. దానికి ఉదాహరణగా మనం ఏం చెప్పుకున్నాం అంటే ది బాయ్ విల్ గో అంటే బాలక గమనం కరిష్యతి అంటే నార్మల్గా అయితే బాలకః గమిష్యతి గమిష్యతి అనాలి. అని ఉండాలి. బాలకః గమనం కరిష్యతి, నా గమిష్యతి నాకు తెలీదు అని చెప్పి కరిష్యతి తెలుసు, గమనం కరిష్యతి అని చెప్పేస్తాను. అంటే వెళ్ళడము అనే పని చేస్తున్నాడు అని మన తెలుగులో చెప్పుకుంటే వెళ్ళుటను ఎలా ఉంటుంది? చేయుచున్నాడు. అలాగే మనం గమనం చెప్పము తెలుగులో. వెళ్ళుటను, గమన వెళ్ళుట, వెళ్ళుట అనేది వెళ్ళుటాను అనే ద్వితీయగా మార్చు. కర్మగా ఉండాలంటే ద్వితీయం ఉండాలి కదా. అవును, అది మన తెలుగులో అలా మాట్లాడడం ఇది కానీ నపుంసకలింగంలో ఉంటుంది, ఏకవచన రూపంలోనే ఉంటుంది. బాగుంది. అవ్యయము కాదు. అవ్యయమే కాదు, నపుంసకలింగంలోనే ఉంటుంది. అర్థమైంది సార్. తర్వాత నెక్స్ట్ చదవండి అమ్మా, మీరు కమల చదవండి. ఇది ఈరోజు చెప్పేది వర్బ్ ఫామ్ సఫిక్స్ అన్నమాట. అక్కడ కృదంత పదం లుట్ ప్రత్యయం వస్తుంది. వెర్బ్ ఆబ్జెక్ట్ కింద ఉంటుంది. మెజారిటీ ఆఫ్ దట్ LUYT లుట్, లుట్, LYUT లుట్. LYUT. సెకండ్ సెంటెన్స్ షీ విల్ స్లీప్. షీ ఇక్కడ కాబట్టి సా శయనం. షీ అన్నది ధాతువు, శయనం అవుతుంది. శయనం ఇక్కడ నా, శయనం నా కాదు, శయనం కరిష్యతి. సా శయనం కరిష్యతి, సా శయనం కరిష్యతి. ఆమె పండుకొనుటను చేయుచున్నది అని ఉంది. అలా తెలుగులో ఎవరు రాయం. పండుకొనుటను చేయుచున్నది అంటే వీడి తెలుగు రాదనుకుంటారు. సంస్కృతంలో అది అలా అది చాలా బాగుంటుంది అలా రాయడం. అదే ఇంగ్లీష్ లో మామూలుగా. తర్వాత ఇంకొకరు ఎవరైనా చదవండి. జయ గారు చదవండి, మరెవరైనా చదవండి, విశ్వనాథం గారు చదవండి. అందరూ ఓపెన్ చేయగలుగుతున్నారు, వాళ్ళు ఓపెన్ చేయలేరేమో ఒకవేళ. అందరికి ఓపెన్ చేసేస్తే సరిపోయింది కదా. ఎవరైనా ఓపెన్ చేయండి. తౌ ధావనం కరిష్యతః, ధావనం కరిష్యతః. ధావ్ అనే ధాతువుకు ధావనం అయింది. తే వారలు, దే తండులం దానం కరిష్యంతి. కరిష్యంతి ప్లూరల్లో ఉంది. దానం కరిష్యంతి, దా అనే దానికేమో లిట్ చేరితే దానం అయింది. ఆల్రెడీ రైస్ అనే ఒక కర్మ అక్కడ ఉంది. ఆ కర్మ ఏంటవుతుంది? ఆ తండులం దానం కరిష్యతి అనకూడదు, తండులస్య దానం కరిష్యతి అని మారుతుంది. తండులస్య తండులము యొక్క దానమును చేయుచున్నారు, తండులమును దానం చేయుచున్నారు అన్నదాన్ని తండులము యొక్క దానము చేయుచున్నారు. అహం పుస్తకం పఠనం కరిష్యామి, అహం పఠనం కరిష్యామి అంటే దేన్నో తెలియలేదు, అక్కడ బుక్ అని ఉంది. ఆ బుక్ అనే వెర్బును పుస్తకస్య అని ఇక్కడ పఠ్ అనే ధాతువునకు లిఫ్ట్ చేర్చాం కాబట్టి. ఆవాం శ్రవణం కరిష్యావహ, ఆవాం అంటే వహ అని రావాలి, కరిష్యావహ ఆవాం శ్రవణం కరిష్యావహ. శ్రు అనే ధాతువుకు శ్రవణం అనేది ఏర్పడుతుంది. తర్వాత సెంటెన్సెస్ చూద్దాం. We will memorize the subject. We will memorize the subject. We అంటే వయం, సబ్జెక్ట్ విషయస్య స్మరణం కరిష్యామః. స్మృ ధాతువు ల్యుట్ చేరింది, స్మరణం అయింది. ఆల్రెడీ సబ్జెక్ట్ అనేటటువంటి ఒక ఇది, నేను విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటాను పాఠాన్ని అనే ఆబ్జెక్ట్ ఉంది. ఆ విషయం విషయస్య అవుతుంది. పుస్తకస్య అని అలా చెప్పాము, తండులస్య అని చెప్పినట్టుగా విషయస్య స్మరణం కరిష్యామః. యు విల్ గో టు ఆఫీస్. యు అంటే త్వం, కార్యాలయం గమనం కరిష్యసి. యు అని గో టు ఆఫీస్ అనేది కరిష్యసి, త్వం కరిష్యసి. యు విల్ గో టు ఆఫీస్. ఓకే, యు గో టు ఆఫీస్. విల్ గో టు అంటే ఎలా ఉంటుంది? ఆ కరిష్యసి అని ఉంటుంది. ఆ కరిష్యసి విల్లని ఉంది కదా, కరిష్యసి. త్వం కార్యాలయస్య గమనం కరిష్యసి. గమనం అనేది ఇందాకలాగే గమ్ అనే ధాతు తాలూకా ఫాము గమనం. బోత్ ఆఫ్ యూ విల్ రీడ్. యువాం పఠనం కరిష్యతః. యువాం మీరిద్దరు, పఠనం అంటే పఠ్ అనే ధాతువు యొక్క
ల్యుట్ ప్రత్యయం చేరితే పఠనం కరిష్యథ, ఇద్దరున్నారు కాబట్టి కరిష్యథ. ఆల్ ఆఫ్ యూ విల్ సీ ద టెంపుల్, యూయం మీరందరూ, దర్శనం కరిష్యథ. కిం దర్శనం కరిష్యత? దేవాలయస్య దర్శనం కరిష్యత. దేవాలయం అనే దేవాలయం అనే వెర్బు దేవాలయస్యగా ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. దర్శనం, దృష్ అనే ధాతువుకు దర్శనం. చూడండి, పఠనం, దర్శనం, గమనం, స్మరణం, కథనం, భ్రమణం అనేవి రెగ్యులర్గా వాడుతున్నటువంటి వర్డ్స్. అంటే ఇది ఎంతో కామన్గా వాడబడేటటువంటి ఒక ప్రత్యయం చేరినటువంటి ధాతు రూపం. అవన్నీ నౌన్స్ అయిపోయాయి. ముందే చెప్పుకున్నాం, 95% ఆఫ్ ది వర్డ్స్ ఇన్ సాంస్క్రిట్ ఆర్ ధాతుజన్యములు. ధాతువు నుంచే తయారవుతాయి. అటు నౌన్స్ అయినా, ఇటు విశేషణాలైనా, అటు ఇది సబ్జెక్ట్గా వాడినా, ఆబ్జెక్ట్గా వాడినా, విశేషణంగా వాడినా ధాతువు నుంచి నిష్పన్నమైనటువంటివే ఉంటాయి. ఇంతవరకు మనం ఏం చేసాం? 10 వరకును దర్శనం, పఠనం, గమనం, స్మరణం అనే కర్మపదంగా వాడాం. అలా కాకుండా కర్తపదంగా కూడా వాడవచ్చు. యూ షుడ్ నాట్ స్పీక్ లైక్ దిస్. నీవు ఈ విధముగా మాట్లాడుట తగదు అని చెప్తున్నారు. అంటే తవ కథనం నా ఉచితం. ఇప్పుడు ఏంటైంది? కథనం అనేటటువంటిది నౌన్ ఫార్మే. ఈ నౌన్ ఫామ్ని తవ కథనం అని చేసేసరికి అలా సబ్జెక్ట్ అయిపోయింది. నీ విధమైన మాట నా ఉచితం, ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్. తవ కథనం నా ఉచితం. తవ కథనం అనేది సబ్జెక్ట్ ఇక్కడ ఈ సెంటెన్స్లో. నా ఉచితం, వాట్ ఈజ్ నా ఉచితం? తవ కథనం నా ఉచితం. సబ్జెక్ట్ ఈజ్ తవ కథనం, సో ఇది సబ్జెక్ట్గా వాడవచ్చు. రోమింగ్ ఇన్ ద ఈవినింగ్ ఈజ్ గుడ్. సాయంకాలం అలా వాకింగ్కి వెళ్ళడం మంచిది. అంటే సాయం భ్రమణం హితకరం. సాయం భ్రమణం హితకరం. భ్రమధాతువు దానికి. అంటే మనకేమిటి తెలిసిందండి? ఈ లిట్ ప్రత్యయం చేరిన తర్వాత గమనం, పఠనం, దర్శనం, కథనం, భ్రమణం, ఈ విధంగా. ఇక్కడ నకారం వచ్చింది భ్రమణం అని. ఒక్కొక్కసారి ఇక్కడ చూడండి స్మరణం అని వచ్చింది. ఎందుకు? స్మృ అని కానీ, లేకపోతే మ్రా అని కానీ ఇలాంటి ఎండింగ్లు ఉంటే, హా అని కానీ ఎండింగ్ ఉంటే అక్కడ వచ్చేటప్పుడు అణ కనపడుతుంది, లేకపోతే నకారమే ఉంటుంది. ఓకే. ల్యుట్ ప్రత్యయ ఆర్ సఫిక్స్ ఈజ్ కాల్డ్ సో because it transforms a verbal root into an abstract noun. భావవాచక సంజ్ఞ అని కూడా అంటారు. లుట్ ప్రత్యయాన్ని భావవాచక సంజ్ఞ. ద యూ ఇన్ ద లుట్, ఎల్వైయూటీలో యూ ఉంది కదా, ఈజ్ చేంజ్ టు ఏఎన్, అన్ అనేదానికి. బై ద రూల్ యువోర్ అనకౌ, యువోర్ అనకౌ అనే ఒక సంధి రూల్ ప్రకారంగా ఆ యు అనేటటువంటిది అన్ నకారంగా ఎండ్ అవుతుంది. గమనం అంటున్నాం కదా, నామ గమన, గమ్ అనేది గమనం లాగా. ద ఐ, సారీ ది ఎల్, లుట్లో ఉన్న ఎల్ అండ్ ద టీ, దీస్ బికమ్ రిమూవ్డ్ ఆర్ ఎడిటెడ్. ఎలైడెడ్ కాదు, ఆర్ అవాయిడెడ్ ఆర్ రిమూవ్డ్ ఆర్ ఎడిటెడ్ ఆర్ దే ఆర్ silent. Okay, this suffix is primarily used to indicate the action or a process denoted by the verb. అంటే గమనం అనేటటువంటి పదము, గమ్ అనే క్రియాపదం ఏం చెప్తుందో అదే చెప్తుంది. అది వెర్బ్గా చెప్తుంది, ఇది నౌన్గా చెప్తుంది. అంతే డిఫరెన్స్. ట్రాన్స్ఫర్మేషన్. లుట్ ప్రత్యయ is added to a verbal root dhatu to create a noun, specifically an abstract noun referring to the action itself. ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవడం నపుంసకలింగంలోనే ఉంటుంది, అది వేరేగా పుంలింగం స్త్రీలింగంలో ఉండదు. యూ బికమ్స్ అన్. ది కోర్ ఆఫ్ ద సఫిక్స్ యూ ఈజ్ చేంజ్ యాజ్ అన్ అకార్డింగ్ టు ద గ్రామటికల్ రూల్ యువోర్ అనకౌ. ఇలీజన్ అంటే వదిలేయడం అనమాట. ఇలైడెడ్ అన్నాం కదా, అంటే ఇలీజన్ ఏమిటి? లెటర్ ఎల్ అండ్ టీ అట్ ద బిగినింగ్, అట్ ద ఎండ్ ఆఫ్ ద సఫిక్స్ ఆర్ డ్రాప్డ్, ఎలైడెడ్ డ్యూరింగ్ ద ప్రాసెస్. Abstract noun, the resulting word is a neuter gender noun, napumsakalingam, indicating the action or the state of being described by the original verb. Gamanam, Sravanam, Smaranam, Pathanam అనేటటువంటివి న్యూటర్ జెండర్, నపుంసకలింగం, ఏకవచన రూపం.
If you add lut to the verb root gam, meaning to go, you get gamana. And the dvitiya form of that gamana is gamanam. Usage. Lut pratyaya is used to express the action of a verb as a noun, often in the neutral gender and often as a karma pada. Sometimes as the karta pada also. These are the rules. Now, if the sentences were not in the lut pratyaya, the verbs ఏమిటయ్యాలి? గమ్ అనేది గమిష్యతి అవ్వాలి, షి అనేటటువంటిది షయతే అని ఉండాలి, ధావ్ అనేటటువంటి ధావంతః అని ఉండాలి, దృశ్ అనేటువంటి దృశ్యంతి అని రావాలి, అక్కడ పఠిష్యామి అని రావాలి, స్మరిష్యామహ అని రావాలి, గమిష్యసి అని రావాలి, అక్కడ ఉన్నటువంటి దీని ప్రకారంగా పఠిష్యత అలాగే ద్రక్షత అనేవి. ఇలాంటి ఎండింగ్స్ జ్ఞాపకం ఉండవు కదా, అంచేత ఈజీ చేసేయడానికి దాన్నేమో కర్మపదంగా మార్చేసి దాన్నేమో క్రూ ధాతు యొక్క ఎండింగ్తో కంప్లీట్ చేసేస్తే ఈజీ అవుతుంది అని చెప్పి పెట్టారు. ఓకే. In sentences 1 to 12, verbs go, sleep, run, donate, read, listen, remember, see, speak, roam have been substituted with a lut pratyaya, converting them into an object or the karma of the sentence, not sentence. To represent the action of kriya, the appropriate performed to do or kridanta kru dhatu is added. అది క్రియాపదం రావడానికి క్రూ అంది అంటే కృదంత ధాతువు ఒకటి పట్టుకు క్రూ అనేటటువంటి ధాతు తాలూకా పదాన్ని పట్టుకొచ్చి మనం కంప్లీట్ చేశాం అక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ని. ది వర్బ్ ఫార్మ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ కర్మ ఇన్ ది సెంటెన్స్ అండ్ హ్యాస్ ద సేమ్ యాజ్ ద ఎక్జిక్యూటివ్ సింగులర్ కేస్, అంటే ద్వితీయ విభక్తిలోనే ఉంది. ఫలం ఫ్రూట్ ఉందనుకోండి, ఫల శబ్దంకి ఏం ద్వితీయ విభక్తిలో ఏకవచన రూపం ఉంటుంది కదా, అది కర్మ అనేదని చెప్తుంది. ఫల శబ్ద ద్వితీయ విభక్తి ఏకవచన రూపం. ఇఫ్ ద సెంటెన్స్ హ్యాస్ కర్మ, ఆల్రెడీ దెర్ ఈజ్ అక్కడ రైస్ అని ఒక కర్మ పెట్టాము, అప్పుడు తండులస్య అని మార్చాము. పుస్తకం అని ఒక కర్మను పెట్టాము ఆల్రెడీ, దాన్ని పుస్తకస్య అని మార్చాము. దెన్ ద ఎక్యుజేటివ్ కేస్ షష్ఠీ విభక్తి ఈజ్ రీప్లేస్డ్ విత్ ద జెనిటివ్ కేస్. అంటే అక్కడ ఎక్యుజేటివ్ కేస్ ఏమో ద్వితీయ విభక్తి వెళ్ళిపోయి జెనిటివ్ కేస్ అయినటువంటి షష్ఠీ విభక్తి వస్తుంది. వస్తుంటా ఉండాలి షష్ఠి. సెంటెన్సెస్ 4, 5, 7, 8 and 10, రైస్, తండులస్య, బుక్, పుస్తకస్య, సబ్జెక్ట్, విషయస్య, కార్యాలయస్య, దేవాలయస్య అంటూ మనం మార్చాం. ఈ విధంగా ద లుట్ ప్రత్యయ కెన్ ఆల్సో బి యూజ్డ్ యాజ్ ఎ సబ్జెక్ట్ దట్ వీ హ్యావ్ సీన్ in 11 and 12 where we have తవ కథనం నా ఉచితం అన్నాము. అలాగే సాయం గమనం, సాయం గమనం చాలా మంచిది. సాయం ఏం పెట్టాను సెంటెన్స్, సాయం భ్రమణం హితకరం, సాయం భ్రమణం హితకరం అంటూ పెట్టాం. ఈ విధంగా సబ్జెక్టుగా కూడా వాడచ్చు. ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని ఇలాంటి కొన్ని చూపిస్తాను, వాటికి మీరు చెప్పండి ఒక్కొక్కరు. ఒకటి కమల, ధాతు ప్రత్యయ లుట్ ప్రత్యయ శబ్ద. ఎలా ధాతు ప్రత్యయ శబ్ద. భూధాతు, భూ అంటే ఉండడం, లుట్ చేరిస్తే భవనం. భూ అంటే ఉండుట అనే ధాతువుకి లిట్ ప్రత్యయం భవనం. భవనం అనే దానికి సౌధం అనే అర్థం వేరే ఉంది, అదలా ఉంచండి. భవనం అంటే ఉండుట అనే కర్మ భవనం. తర్వాత నెక్స్ట్ ఇంకోటి తీసుకోండి, దృశ్య, దర్శనం, శ్రు, శ్రవణం. ఇక్కడ అణా వచ్చింది, ఎందువల్ల అక్కడ వట్రసుడు ఉంది శ్రు అని, అందువల్ల శ్రవణం అని వచ్చింది. తర్వాత స్మృ, స్మరణం, స్మరణం. మళ్ళీ స్మృ అక్కడ వట్రసుడు ఉంది స్మృలోని, అందువల్ల ఇక్కడ అణా వచ్చింది. కురు, కరణం, కరణం. పచ్చే, అదే రోలు. పచ్చే, పచ్చనం, మకారంత ఎండింగ్ కాబట్టి పచ్చనం. ధావ్, ధావనం, ధావనం. క్రీడ్, క్రీడనం, క్రీడనం.
ఈ కాదు, అది క్రీడ్ అని రాయాలి. ఇకారం పడింది, తప్పు పడింది అక్కడ. క్రీడ్, కాదు, క్రీడ్. క్రీడనం. యా, యానం. దా, దానం. పా, పానం. స్థ, స్థానం. చాలా కామన్ వర్డ్స్ ఇవన్నీ. స్థా, పానం, దానం, జ్ఞానం, క్రీడనం, పచనం అని చాలా కామన్ గా వచ్చేటటువంటి నౌన్ ఫామ్స్. నీ అంటే తీసుకుని వెళ్ళు. నయనం, అందుకే దీన్ని నయనం అన్నారు. నయనం అంటే తీసుకుని వెళ్ళేది. నీయతే ఇది నయనం. పఠ్, పఠనం. పత్, పడడం. పతనం, పతనం అవద్దురా అంటున్నాం కదా, పతనం. రక్ష్, రక్షణం. చూసారా, ఇక్ష, ఒట్రసుడి, హకారం ఇలాంటివి ఎండ్లో ఉంటే వెర్బులో ఇక్కడ అణ అనేటటువంటిది కనపడుతుంది. ఖాద్, ఖాదనం. కథ్, కథనం. ఖయా కాదు, కథ్, కథనం. తప్పుపడింది, స్ప్రింట్ మిస్టేక్. బిధ్, బేధనం. లిఖ్, లేఖనం. ఈక్ష్, ఈక్షణం. ఇక్షతే యోగ యుక్తాత్మ, ఈక్షణం అంటున్నాం కదా. కృప్, కోపనం. కృప్ కాదు, కుప్. కుప్ అంటే కోపనం, నాట్ కృప్. కుప్, కోపనం. గ్రహ్, గ్రహణం. హకారం ఎండ్లో ఉంటే కూడా అణ వస్తుంది, గ్రహణం. భ్రమ్, భ్రమ. భ్రమణం. వృద్ధ్ అంటే వర్ధనం. సో ఈ విధంగా ఒక 20, ఇటు ఒక 10, అటు ఒక 10, 13, 13 చొప్పున ఎన్నో వర్బ్స్ మీకు. ఈ విధంగా మనకి ఏం అర్థమైందంటే దీని తాలూకా సారాంశము, నాటి పాఠం సారాంశాన్ని సంగ్రహంగా చెప్తాను చూడండి. ముందు మనము తుమన్ ప్రత్యయము, త్వా ప్రత్యయము, తరువాత ఏమో ల్యప్ ప్రత్యయము చూసాము. అయితే గమ్తం, గత్వా, గమ్య అనేటటువంటి ఫామ్స్ తెలుసుకున్నాము. అవి వాటి వల్ల జనరేట్ అయింది. అవి ఏం జనరేట్ అయింది, వాటిని ఎప్పుడప్పుడు తుమ్ అంటేనేమో ఇంటెన్షన్ అని, త్వా అంటే అసమాపక క్రియని, ల్యప్ ప్రత్యయం వచ్చినట్లయితే ఇది కూడా అసమాపక క్రియ, కానీ ఇది వేరే కాంటెక్స్ట్లో మనం వాడతాము. లాస్ట్ టైం నేర్చుకున్నాం. ఇప్పుడు వచ్చేటటువంటి పదం ఏమిటంటే, ధాతువుకి ల్యుట్ అనే ప్రత్యయం చేరితే ఆ ఎల్, టి సైలెంట్, అవి ఇలీజన్ అయిపోతాయి. ఆ యు అనేటటువంటివి అన్ అనగా మారుతుంది. గమనం, పఠనం, పతనం, కథనం, వేధనం. అన్ 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 అని అని వస్తుంది. అలా వచ్చినప్పుడు వచ్చేటటువంటి పదము అవ్యయము కాదు, ఓన్లీ నౌన్ ఏర్పడుతుంది. ఎటువంటి నౌను? అదేమో నపుంసకలింగంలో ఉంటుంది, ఏకవచనంలో ఉంటుంది. ఈ నౌన్ని నేను కర్మగానైనా వాడుకోవచ్చు, సాధారణంగా కర్మగానే వాడతాము, ఎప్పుడైనా కర్తగా కూడా వాడవచ్చు. ఒక్కొక్కసారి నకారం రావచ్చు, ఒకసారి అణ రావచ్చు. అక్కడ ఉండేటటువంటి ధాతు స్వరూపాన్ని బట్టి అక్కడ ఈక్ష్, లేకపోతేనేమో భ్రమ్, లేకపోతేనేమో రక్ష్ ఇలాంటివి వచ్చినప్పుడు రక్షణం, ఈక్షణం, భ్రమణం అంటూ వస్తుంది. మిగతా వాటన్నిటికీ పచనం. ఒకవేళ కానీ సెంటెన్స్లో ఆల్రెడీ ఒక వెర్బ్, ఒక కర్మపదం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ బుక్ అని అక్కడ ఉంటే పుస్తకస్య పఠనం, లేదా దేవాలయస్య గమనం, లేదా కార్యాలయస్య గమనం అంటూ అక్కడ ఉన్నదాన్ని మనమేమో షష్ఠీలోకి మార్చుకొని ఈ పదాన్ని ద్వితీయలో పెట్టి దీన్ని ప్రైమరీ కర్మగా చేసి ఆ రెండో కర్మ పదము దీనికి సపోర్టివ్గా చేస్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పాఠం. దీనికి మీకు తెలిసినటువంటి క్రియలు ఏమైనా ఒక 10 క్రియలు తీసుకుని ఈ 10 క్రియలని ఏం చేస్తారు, 4 రకాలుగా రాయాలి. ఒకటి తుమున్, ఒకటి త్వా, ఒకటి ల్యప్, ఒకటేమో ల్యుట్ అనే ప్రత్యయాలతో వ్రాసి చూపండి. ఇది ఈనాటికి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ ఇది ఆపుతాము. ఆపిన తర్వాత మళ్ళీ మనము మాట్లాడుకోవడము, ఒక శ్లోకం కోసం వెళ్తాం. చెప్పండి. అర్థం సార్, బిద్ అంటే చెప్పండి. బిద్ అంటే అర్థం ఏమిటి? విద్ద, బిద్ బిద్ వేధనం, విద్యతే, రెండుగా చేయడం, విడగొట్టడం, చీల్చడం, చీల్చుట, చీల్చుట, టు బ్రేక్. సార్ ఒకసారి చూపించరా అండి మళ్ళీ.
ఏం చూపించమన్నారు? ఏ ధాతువులా? ఈ 20 వర్డ్స్ లో నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయండి. చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 13 26 వెబ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ, ఇక్కడ భూ, అది భవనం. ఈక్షణం భూ అండి. అంటే ఈక్షణం ఉండడం, అంటే దృశ్య అంటే చూడడం, దర్శనం. శ్రు అంటే వినడం, శ్రవణం. స్మృ అంటే జ్ఞాపకం ఉంచుకోవడం, స్మరణం, జ్ఞాపకం తెచ్చుకోవడం. కృ అంటే కరణం, చేయుట. పచ్ అంటే వండడం, పచనం. ధావ్ అంటే పరిగెట్టడం, ధావనం. క్రీడ్ అంటే ఆడడం, క్రీడనం. యా అంటే వెళ్ళడం, యానం. దా అంటే దానం. పా అంటే తాగడం, పానం. స్థా అంటే ఉండడం, స్థా స్థానం. షి అంటే పడుకోవడం, శయనం. నీ అంటే తీసుకుని వెళ్ళడం, నయనం. పఠ్ అనేటటువంటిది పఠనం. పత్ అనేటటువంటి పతనం. రక్ష్ అంటే రక్షించడం, అది. ఖాద్ తినడం. కథ్ కై కై కాదు, కథ్ అంటే చెప్పడం, కథనం. బిధ్ భేదించడం, విడగొట్టడం, రెండుగా చేయడం, భేదనం. లిఖ్ వ్రాయడం. ఈక్ష్ చూడడం, ఈక్షణం. అది తర్వాత కుప్ అంటే కోపం తెచ్చుకోవడం, కోపనం. గృహ్ గ్రహించడం, గ్రహణం. భ్రమ్ తిరగడం, భ్రమించడం, భ్రమణం. వృద్ధ్ అంటే వర్ధనం, వృద్ధి చేయటం, వర్ధనం. ఇవి ధాతువులు. ఇప్పుడు థ్యాంక్ మనం యూ. చెప్పుకున్నాము, థ్యాంక్ మొదట యూ సార్. ఊన్ చెప్పుకున్నాము, తర్వాత త్వా చెప్పుకున్నాము. త్వా సమర్పక క్రియ గత్వా, మత్వా, కృత్వా, భుక్త్వా, పీత్వా అని చెప్పి ఇంకొక క్రియ వస్తుంది అని చెప్పుకున్నాం. అదే అసమాపక క్రియ కానీ మనకి ఎప్పుడైనా ఒక ధాతువుకి ప్రత్యయం కానీ ముందు ఉంటే అప్పుడు కృత్వా, భుత్వా అని రాయకుండా అక్కడ ప్రత్యయంతో స్యా, యా అనే ఎండింగ్ వచ్చేటట్టుగా రాసుకుంటాము, తెలుసుకుందాం పోయింది సార్. ఓకే, ఇప్పుడు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. కుప్పు అంటే కోపం, కుప్పు అంటే కుప్పు చెప్పారు. అంటే కోపం అండి. కోపం. వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు, ఊరికే నా మీద కోపం పడతావు అన్నారు. కుప్యసి, కుప్. కుప్ అంటే కోపనం. దాని తాలూకా కోపనం అంటే దాని తాలూకా లిట్ ప్రత్యయం చేరినటువంటి కర్మపదం, నౌన్ ఫామ్ కోపనం. నీ అంటే తీసుకువెళ్ళడం అండి. నీ అంటే టు టేక్, తీసుకొని పోవు. కన్ను తీసుకుని వెళ్తుంది కదా మిమ్మల్ని, అందుకే నయనం. నీ ఆ ప్రత్యయం ముందు పెట్టారనుకోండి, ఆనే ఉపసర్గ. ఆని అంటే తీసుకొని వచ్చుట, తీసుకొని వెళ్ళుట. నీ తీసుకుని వచ్చుట, ఆని వస్తుంది. సార్ స్థానం అంటే అండి, ఏదండి? స్థానం స్థా, అయింది కదా. స్థా అంటే ఉండడం, స్థానం, స్థితి, స్థానం. స్థా ఉండు, స్థానం. ప్రాక్టీస్ చేయాలి. లాంగ్వేజ్ అనేది ఈ ధాతువుల్లో తీసుకోండి. పోనీ ఈ ధాతువుల్లో ఆల్రెడీ ఇవి 26 ధాతువుల్లో ఈ రూపం ఉంది. దీనికి తుమ్మును ఎలా ఉంటుంది, త్వా ఎలా ఉంటుంది చూడండి. వీటికి వేటికి మీకు ల్యప్ ప్రత్యయం పెట్టలేరు, ఎందుకంటే ఉపసర్గ ఉన్నటువంటి పదాలు ఇవ్వలేదు. వీటికి ఉపసర్గలు చేర్చి పెట్టగలరా అని చూడండి. ఆఫ్ ది సెకండ్ చాప్టర్, శ్లోకా నంబర్ 11, సెకండ్ చాప్టర్. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంచ నానుశోచంతి పండితాః. ద ఫస్ట్ వర్స్ స్పోకెన్ బై భగవాన్ ఇన్ భగవద్గీత. అంతవరకు మిగతా వాళ్ళు సంజయుడు, అర్జునుడు, ధృతరాష్ట్రుడు వాళ్ళ మాటలు ఉన్నాయి తప్ప భగవాను వాచ అనే మొదటి మాట ఇది, మొదటి వాక్యం. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంచ నానుశోచంతి పండితాః. సెంటెన్సులు చేయాలి, వాటిని మొట్టమొదటి చేయాలి. సెంటెన్సులు ఏమిటి? ఎవరు? త్వం నీవు, త్వం నీవు, అశోచ్యాన్ అన్వశోచ ఒక వాక్యం అది. నీవు అశోచ్యాన్ శోకించదగని వాటి గురించి,
అన్వశోచ, అదే పనిగా శోకిస్తున్నావు. త్వం, నీవు, అశోచ్యాన్, అన్వశోచ, చ, మరియు ప్రజ్ఞావాదాన్ భాషసే, ప్రజ్ఞావాదములను మాట్లాడుతున్నావు. గతాసూన్ అగతాసూన్ చ పండితాః నా అనుశోచంతి. పండితాః ప్లూరల్లో ఉంది. పండితులైన వారు, జ్ఞానులు, జ్ఞానం ఉన్నవాళ్ళు, ధీరులు, పండితులు. అనుశోచంతి నా, అనుశోచంతి ప్లూరల్లో ఉంది. అనుశోచంతి అంటే దాని గురించి అదే పనిగా ఆలోచించడం. నా అనుశోచంతి చేయరు. దేని గురించి ఆలోచించరు? గతాసూన్, గతించిన వాని కొరకుగా, వారి కొరకు గాని, అగతాసూన్ అంటే గతించకుండా ఇంకా మిగిలి ఉన్న వారి కొరకు గాని, అంటే గతించకుండా ఉన్న విషయముల నుంచి, గతించిన విషయములను గురించి, గతించని మనుషుల గురించి నా అనుసూచింది. వాళ్ళ కోసం ఆలోచించవలసిన పని లేదు. మంచి శ్లోకం. ఇక్కడ కొన్ని సంధులు ఉన్నాయి. ఇన్ ప్లస్ ఆ, నా అనుశోచంతి, నకారము, నకారం కకారం కలిస్తే ఇన్కి ఆ కలిస్తే నా అయింది. అలాగేనేమో అశోచ్యానన్వశోచస్త్వం, శోచః త్వం, శోచస్త్వం అయింది. శోచః ప్లస్ త్వం, శోచస్త్వం, ఆ విసర్గ పోయి శోచస్త్వం అయింది. అదొక సంధి. ఈ విధంగా కొన్ని సంధులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే వర్బ్ ఫామ్ ముందు పట్టుకోవాలి. ద వర్బ్ ఫార్మ్స్ విచ్ ఆర్ నాట్ ఈజీలీ రికగ్నైజబుల్. నాకు ఇక్కడ ఏమిటి? అన్వశోచ, అనుశోచంతి. బోత్ ఆఫ్ దెమ్ అను అనేటటువంటి ప్రిఫిక్స్తో ఉన్నాయి ఆ రెండును. సో అంచేత వెర్బ్ని స్పాట్ చేయడం ఏదో తెలియటం లేదు. శోచంతి అంటే చెప్పిస్తారు ఈజీగాను, అది వెర్బ్ అని. అనుశోచంతి అనుంది. అన్వశోచ అనేటటువంటిది వెర్బ్ క్లియర్గా తెలియటం లేదు. అంచేత మనం ఏం చేయాలి? అన్వశోచ, హ్యావింగ్ అశోచన్ యాజ్ ది ఆబ్జెక్ట్, త్వం యాజ్ ది సబ్జెక్ట్. త్వం అశోచ్యాన్ అన్వశోచ, త్వం నీవు, అశోచ్యాన్ శోకించవలసిన వాటిని, అన్వశోచ శోకించుచున్నావు. భాషసే, త్వం భాషసే, త్వం అంటే నీవు, భాషసే. క్యా భాషసే? ప్రజ్ఞావాదాన్ భాషసే. చకారం మరియు ఇంకా అని చాని, ప్రజ్ఞావాదాన్శ్చ భాషసే. ప్రజ్ఞావాదాన్ అనే ఆబ్జెక్ట్ని, ప్రజ్ఞావాదాన్ త్వం భాషసే. పండితాః పండితులు, మళ్ళీ అది సబ్జెక్టు. గతాసూన్ అగతాసూన్ అంటే గతించిన వాటి గురించి కానీ, గతించకుండా ఉన్న వాటి గురించి కానీ, నా అనుశోచంతి, నకారం పెట్టారు, వాటి గురించి ఆలోచించరు అంటూ సెంటెన్సెస్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, వీటిలో ఉన్నటువంటి సెంటెన్సెస్ ఏమిటంటున్నాయో. 3. ఎవరో ఒకరు స్టార్ట్ చేయండి. మన నాగరత్నం గారు మీరు స్టార్ట్ చేయండి. త్వం అశోచ్యాన్ అన్వశోచస్త శోచః. శోచః మళ్ళీ త్వం లేదు, త్వం తీశారు, ముందుకు తెచ్చారు. ఆ త్వం ముందుకు వచ్చేసింది. అదే త్వం అశోచ్యాన్ శోచః. శోచః, శోచః త్వం, శోచస్త్వం అయింది అక్కడ. అది అయిపోయింది. ఆ త్వం ముందుకు వచ్చేసింది కాబట్టి అక్కడ శోచః అంటే చాలు. త్వం ఒకటో సెంటెన్స్ ఏమిటి? త్వం అశోచ్యాన్ అన్వశోచః. ఆ తర్వాత రెండోది చ ప్రజ్ఞావాదాంశ భాషసే. ఎవరది? దానికి సబ్జెక్ట్ ఎవరు? అంటారు కదా. మరియు మీరు ఇంటికి వెళ్ళారు, మరియు కూరలు కోశారు అని అనుకోండి, అప్పుడు మీరు మరి చెప్పక్కర్లేదు కదా. చెప్పక్కర్లేదు, కానీ అక్కడ త్వం ఉన్నట్టే లెక్క. త్వం తెచ్చుకోవాలి. త్వం భాషసే, ప్రజ్ఞావాదాంశ భాషసే. భాషసే అన్నది వర్బ్ అన్నమాట. అంటే మాట్లాడుతున్నావు అని, ప్రజ్ఞావాదిలాగా మాట్లాడుతున్నావు అని. ఇప్పుడు భాషసే అనేది ఏ జెండర్, ఏ లకారంలో ఉంది? అన్వశోచ ఏ వీటిలో ఉంది చూడాలి, చూద్దాం తర్వాత. మూడో సెంటెన్స్ ఏమిటి? గతాసూన్ అగతాసూంశ్చ. అది పక్కన పెట్టండి, ముందు సబ్జెక్ట్ పట్టుకోండి. పండిత పండితాః, పండిత అంటే పండితాః
అనుశోచంతి సింపుల్ సెంటెన్స్ అది. తర్వాత అనుశోచంతి. పండితా నా అనుశోచంతి. అంటే శోకిస్తారు, శోకించరు అని చెప్పాను కదా. శోకించరు. అవును, అవును. ఎన్ని శోకించరు? కర్మ కావాలి కదా మనకి. గతాసూన్ అగతాసూన్. గతాసూన్ అండ్ అకథాసూన్. అంటే ముందు ఏం పట్టుకున్నాం? కర్తపదం పట్టుకున్నాం. ఆ కర్తపదం నుంచి క్రియాపదం జోడించాం, సెంటెన్స్ ఫామ్ చేసాం. ఆ సెంటెన్స్ లో నకారాన్ని యాడ్ చేసి దాని నెగటివ్ మీనింగ్ తెచ్చుకున్నాం. దానికి కర్మని యాడ్ చేసి ఏమిటి అనుశోచించడం చెప్పుకున్నాం. అవును. అందులో పండితాః అనేది పండితాః అనుశోచంతి, అది పండితాః నా అనుశోచంతి, పండితాః గతాసూన్ నా అనుశోచంతి, పండితాః గతాసూన్ చ అగతాసూన్ నా అనుశోచంతి. అవి సెంటెన్స్. అర్థమైంది సార్. త్వం నీవు అశోచ్యాన్ అన్వశోచః. త్వం నీవు ప్రజ్ఞావాదాన్ భాషసే చ మాట్లాడుతున్నావు కూడా. పండితాః నా అనుశోచంతి. వాట్? గతాసూన్ అగతాసూన్. గతాసూన్ అగతాసూన్ అనే రెండు కర్మస్థానంలో ఉన్నాయి. అనుశోచంతి క్రియాపదంగా ఉంది. నకారమేమో నెగటివ్ మీనింగ్ ఇస్తుంది. పండితాః అనేది సబ్జెక్ట్గా ఉంది, ప్లూరల్లో ఉన్నది, థర్డ్ పర్సన్ ప్లూరల్లో ఉంది. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని వెర్బుల ముందు వివరించుకుందాం. అనుశోచన్ అని ఉంది. ద వర్డ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ టు ద వెర్బ్ అన్వశోచ అనే వెర్బుకి అనుశోచన్ అనేటటువంటి ఆబ్జెక్ట్ అక్కడ ఉన్నది. త్వం అనేది కర్తృపదం. ఓకే. సెకండ్ విభక్తి సింగులర్ ఫార్మ్ ఈజ్ అప్లైడ్ టు ది అశోచ్య. అశోచ్య అనే వెర్బ్, శోచ్య అనే వెర్బ్కి అశోచ్యకి ద్వితీయ విభక్తిలో ఉండే సింగులర్ ఫార్మ్. నాట్ వర్ది ఆఫ్ బీయింగ్ గ్రీవ్డ్ ఇన్ ఇంగ్లీష్. జో శోకే యోగ్య నహి హై అన్నట్టుగా చెప్తున్నారు అన్నమాట. అన్వశోచన్ అనేది వెర్బ్ చేశారు. ఎలా ఉంది అన్వశోచము? బాలం, బాలౌ, బాలాన్. బాలం అనే శబ్దాన్ని బాలౌ, బాలాన్ అన్నట్టుగా అన్వశోచన్, అన్వశోచనౌ, అన్వశోచాన్ ప్లూరల్ అవుతాయి. ఓకే. అశోచన్, అశోచ్యాన్, అశోచ్యౌ, అశోచ్యాన్ అవుతుంది. అన్వశోచ వెర్బ్ మీనింగ్ ఇస్ టు గ్రీవ్, ఏడవడం, దుఃఖించడం. షోక్ కర్ణ హిందీలో. దిస్ ఫార్మ్ ఇన్ విచ్ లకారంలో ఉంది చెప్పండి మీరు? లట్లకారం. అన్వశోచ. అన్వశోచ అంటే శోకింపరు. అకారం ఉంది కదమ్మ ముందు. అశోచ అన్వశోచ. లండ్ లకారంలో, లంగ్ లకారంలో ఉంది, ప్యాస్ట్ టెన్స్ లో ఉంది. ఏ పర్సన్ లో ఉంది? థర్డ్ పర్సన్ లో ఉంది. సెకండ్ పర్సన్ లో ఉంది కదా. నీవు అని ఉంది కదా, త్వము కదా వెర్బ్ అది. వెర్బ్ కదా అది. మధ్యం పురుషులో సెకండ్ పర్సన్, మధ్యమ పురుషులో ఉంది. ఏ ఫార్మ్ లో ఉంది? త్వం అనేది సింగులర్, వెర్బ్ కూడా సింగులర్ లోనే ఉన్నది. అన్వశోచ అనే సింగులర్ ఫార్మ్. శుచ్ అనేటటువంటి ధాతువుకి, అనే ధాతువుని విచ్ ఈల్డ్స్ ద వెర్బ్ అశుచ, అశోచ అనే పదం వచ్చింది. అది శుచ్ అనేటటువంటి, శుచ్ అంటే శోకించడం, అశోచ అనేది. దీనికి మళ్ళీ అను అనే ఉపసర్గ చేర్చారు. అను అనే ఉపసర్గ అశోచ్కి చేరితే అన్వశోచ్ అయింది. అశోచ్, శుచ్ అనే వెర్బ్ అశోచ అయింది. అశోచకి ఎప్పుడూ ఏడవడం, అనుసరించి అలా అనడానికి అను అనే ఉపసర్గ యాడ్ చేసి దాని అర్థాన్ని ఇంకొంచెం ఇనుమడింపజేశారు. ఆ ఉపసర్గ యాడ్ చేయగానే అర్థం ఇంకొంచెం ఎక్కువైంది. అన్వశోచ అయింది. అంటే అన్వశోచ అనే వెర్బ్ ఎందులో ఉంది? శుచ్ అనే ధాతు, శోచ అనేటటువంటి త్వం అనేటటువంటి సెకండ్ పర్సన్ తాలూకా లంగ్ లకారం పాస్ట్ టెన్స్ తాలూకా ఏకవచన రూపము. అను అనేది దాని తాలూకా ధాతు అనేది ప్రిఫిక్స్. కాబట్టి అన్వశోచ. నీవు అనుసరించి అలా ఊరికే ఏడుస్తున్నావు. దేనికోసం ఏడుస్తున్నావు? కర్మపదం ఏమిటి? అశోచ్యాన్. అంటే ఏదైతే దుఃఖించవలసినది కాదో దాని గురించి దుఃఖిస్తున్నావు.
అసోచ్యం ఆలోచించకుండా అని కూడా రావచ్చు కదా. అది ఇప్పుడు అశోచ తీసుకోండి, అను పక్కన పెట్టండి. అశోచ అనే ధాతు రూపానికి సెకండ్ పర్సన్ సింగులర్ అన్నాము, దాని ప్లూరల్ ఎలా ఉంటుంది, ద్వివచనం ఎలా ఉంటుంది? అశోచ, అశోచౌ, అశోచతం, అశోచతం, అశోచత. అశోచత. అక్కడ ఎప్పుడైతే ఆ విసర్గ వచ్చిందో అది సెకండ్ పర్సన్ లంగ్లకారం తాలూకా సింగులర్ నెంబర్ అని తెలుస్తుంది. అప్పుడు అశోచ, అశోచతం అంటే ఇద్దరు, అశోచత అంటే ప్లూరల్. ఓకే. త్వం అనేటటువంటి సబ్జెక్ట్. త్వం తాలూకా ప్లూరల్ నెంబర్ ఏమిటి, ద్వివచనం ఏమిటి? త్వం బదులు ద్వివచనం పెట్టదలుచుకుంటే యువాం, యువాం. అదే బహువచనం పెట్టదలుచుకుంటే యూయం. యూయం. యూయం అవుతుంది అన్నమాట. ఓకే. తర్వాత ప్రజ్ఞావాదాన్. రూట్ వర్డ్ ఏమిటి, దానికి శబ్దరూపం ఏమిటి? ప్రజ్ఞావాద అంటే బాగా తెలివితేటలతో మాట్లాడుతున్నట్టు, ఇంటలెక్చువల్ డిబేట్. ప్రజ్ఞావాద, ప్రజ్ఞావాదాన్. అండ్ ద వర్డ్ ఆబ్జెక్ట్ ఈజ్, అది ఆబ్జెక్ట్ ఏమిటి దానికి? ప్రజ్ఞావాదాంచ భాషసే అనేటటువంటి వెర్బ్. ఓకే. దీనిలో మళ్ళీ ద్వితీయ వచనంలో ప్లూరల్ ఫామ్ అప్లికబుల్గా ఉంది. సో శబ్ద రూపాలు ఏమిటి? బాలలాగే ఉంటాయి. భాషసే, రూట్ వర్డ్ ఇస్ భాష్. భాష అనేది దాని తాలూకా ధాతు రూపం. ఆ భాషసే. భాష్ మీన్స్ టు స్పీక్. ఓకే. దాన్ని నేను లట్ లకారంలో భాష్. ప్రజెంట్ టెన్స్లో ఏంటంటే లట్ లకారంలో ఫస్ట్ పర్సన్లో ఏంటంటాము? భాష్కి భాష్యామి. ఓకే. భాష్యసి, భాష్యతి. అదే కదా దాని తాలూకా లట్లకార రూపాలు. ఇక్కడ భాష ఆత్మనే బదులు భాష అంటే ఆత్మనే బదులు. భాషసే అనేది ఆత్మనేపథ్యంలో చెప్తున్నారు. భాషసే మామూలుగా పరత్మ భాష అనే దానికి భాష్యామి, భాష్యసి, భాష్యతి అని ఉంటుంది. భాష్యసే సింగులర్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. త్వం ఆఫ్ దిస్ వర్బ్ ఇస్ అప్లైడ్ సెకండ్ పర్సన్ ఫార్మ్. భాషసే అన్నాం అనుకోండి, దానికి రూపాలు ఎలా ఉంటాయి ఆ ధాతువుకి? దానికి బహువచనం ఏటవుతుంటుంది? భాషసేకి బహువచనం చెప్పాలంటే భాషసే, భాషేథే, భాషేత్వే అని వస్తుంది. సరే, అదలా ఉంచండి. గతాసూన్, గతాసు అనే దాన్ని గతాసూన్ అని కర్మపదంగా మార్చారు. ఈ విధంగా రావడం కూడా ఒక రకమైనటువంటి కృతంత పరిచయమే. అది మనం నేర్చుకున్న తర్వాత గతాసూన్, అగతాసూన్ కూడా మీకు అప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఓకే. గతాసూన్ అంటే డెడ్, అగతాసూన్ అంటే ఇంకా చనిపోకుండా ఉన్నవాళ్ళు. ది వర్డ్ ఈజ్ ద ఆబ్జెక్ట్. దేనికి ఆబ్జెక్ట్ ఇవి? దేనికి ఈ గతాసూన్ అగతాసూన్ కర్మపదాలు? దేనికి కర్మపదాలు? వెర్బ్ ఏమిటి అక్కడ సెంటెన్స్లో? పండిత వస్తుంది. పండిత కర్త. అనుశోచంతి, అనుశోచంతి అనేటటువంటిది వెర్బ్. కర్త ఏది? పండితాః. అనుశోచంతి అని ఉంది. అనుశోచంతి అంటే ఏ ఏ నెంబర్లో ఉంది? బహువచనంలో ఉంది. అనుశోచంతి సెకండ్ ద్వితీయ విభక్తి. సింగులర్ ఫార్మ్ ఎలా ఉంటుంది దానికి? అనుశోచతి, 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 అనుశోచతౌ, అనుశోచంతి. ఓకే. గతాసూన్, అగతాసూన్ ఈ రెండు కర్మ పదాలు ఉన్నాయి. చ అంటేనేమో ఎండ్ అని తెలుస్తుంది, నకారం ఏమో చేయరు అని చెప్పడానికి చెప్తున్నారు. సో శోచతి, నశోచతి, శోచతి, శోచత, శోచంతి. శోచతి అనేది ఫస్ట్ సింగులర్ నెంబరు, శోచత అనేది సెకండ్ పర్సన్లోనేమో ప్లూరల్ ద్వివచనం, శోచంతి అనేది. శోచంతి, అనుశోచంతి, అను అని ఉపసర్గ యాడ్ అయింది. పండితాహ అనేటటువంటి చెప్పండి. పండితాహ అనేది కర్తపదము, దాని సింగులర్ నెంబర్ ఎలా ఉంటుంది? పండితః. పండితః. బాలహ అలాగే పండితః. ఇద్దరు పండితులు ఉన్నారనుకోండి,
పండితౌ 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 బాలౌ లాగా బాలః పండితః బాలౌ పండితౌ పండితౌ బాలాః పండితాః పండితాః. ఓకే. బాలః బాలః అనే శబ్దం లాగే అకారాంత పుల్లింగ శబ్దము పండితాః పండితః పండితౌ పండితాః. పండితులైన వారు ఎవ్వరూ కూడా నాను శోచింతి ఈ విషయం గురించి ఆలోచించరు. దేని గురించి? గతాసూన్ అగతాసూన్, చనిపోయిన వారి గురించి కానీ చనిపోకుండా మిగిలి ఉన్న వారి గురించి కానీ ఆలోచించరు. అంటే శోకింపు శోచతి అంటే బాధపడడం వస్తుంది కదా సార్. శోచతి అంటే దుఃఖించడం, దుఃఖించే కరెక్ట్ సార్. దుఃఖించుట, టు లామెంట్, టు వీప్ ఇన్సెసెంట్లీ. అనే పదం ఇన్సెసెంట్లీ అన్నమాట. ఎప్పుడు నిరంతరం అలా ఏడుస్తూ ఉండం అన్నమాట. సార్ అదే ఒకసారి రెండు అర్థాలు శోకం. ఉన్నాయా? శోకము అనే పదం నుంచి శోచతి అన్నట్టు. అది రెండు అర్థాలు ఉన్నాయా? శోకము తర్వాత ఆలోచించడము రెండు ఉన్నాయా? అది ఉంచండి. ఇక్కడ ఉన్నటువంటి అర్థం మనము శోచతి అనేది దుఃఖం అనే అర్థంలోనే తీసుకుంటాం. సరే సరే. శోచన అంటే ఆలోచన అని కూడా అర్థం చెప్పచ్చు. అది హిందీలో అంటాం కదా సార్, సోచ్ అంటే హిందీలో సోచ్ అంటాం. ఇప్పుడు అది తీసుకోకూడదు మనం. అది కాదు. సోచ్ అంటే ఆలోచించడం. ఇక్కడ శోకించడం అంటే ఆలోచించడం. అదే ఇప్పుడు మీరు చింత అనేదానికి కూడా అలాంటి అర్థమే వస్తుంది. చింతించుట అనేటటువంటి దుఃఖించుట అనే ఒక అర్థము, ఆలోచించుట అనే కూడా అర్థం వస్తుంది. అది చూద్దాం. ఇప్పుడు రీఅరేంజ్ చేసాము. మళ్ళీ రీఅరేంజ్ చేస్తే త్వం అన్వశోచ తాన్యాన్, ఏవైతే వాటి గురించి ఆలోచించకూడదో దాని గురించి ఆలోచిస్తున్నావు. అన్వశోచ అశోచ్యాంశ ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. త్వం అన్వశోచ అశోచ్యాన్, శోకించకుండా ఉండే వాటిని, కర్మని, అన్వశోచ అనుశోచ అంటే ఆలోచిస్తున్నావు, దుఃఖిస్తున్నావు అనే అర్థం. ఇక్కడ త్వం అంటే నీవు సబ్జెక్ట్. త్వం ప్రజ్ఞావాదాన్ భాషసి, నీవు ప్రజ్ఞావాదములను కూడా బాగా ఇంటలెక్చువల్ ఆర్గ్యుమెంట్స్ కూడా చేస్తున్నావు. పండితాః గతాసూన్ చ అగతాసూన్ నా అనుశోచంతి. అనుశోచంతి వాళ్ళ గురించి దుఃఖిస్తూ ఉంటారు. నా అనుశోచంతి దుఃఖించరు. దేని గురించి? గతాసూన్ గడిచిపోయిన విషయాల గురించి, అగతాసూన్ జరగబోయే విషయాల గురించి, లేకపోతే మనుషుల గురించి నాను శోచంతి. అది ఫైనల్ ఆన్సర్ ఏమిటి? త్వం అశోచ అన్వశోచన్ చ భాషసే ప్రజ్ఞావాదాన్ త్వం. పండితాః అనుశోచంతి న గతాసూన్ చ అగతాసూన్. ఇప్పుడు తెలుగులో చెప్పండి. త్వం నీవు, అన్వశోచ ఊరికే దుఃఖిస్తున్నావు. దేని గురించి? అశోచ్యాన్ ఏవైతే దుఃఖింపతగనివో, చ మరియు ప్రజ్ఞావాదాన్ ఇంటలెక్చువల్ ఆర్గ్యుమెంట్స్ని కూడా భాషసే చేస్తున్నావు. పండితాః పండితులైన వారు, అగతాసూన్ గతాసూన్ చ ఈ పోయిన వాటిని, పోకుండా ఉన్న వాటి గురించి నా అనుశోచంతి. దే విల్ నాట్ గ్రీవ్ అబౌట్ ద డెడ్ నార్ ద లివింగ్. హూ వైజ్ మెన్. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంచ నానుశోచంతి పండితాః. ఏం చేసాం ఈ ప్రక్రియలో? ముందు కర్త పదం పట్టుకున్నాం, దాని లేకపోతే క్రియాపదం పట్టుకున్నాం. ఆ క్రియ ఎవరు చేస్తున్నారని కర్తను పట్టుకున్నాం. ఏమిటి కర్మ, ఏం చేస్తున్నది ఆ క్రియ అని చెప్పి కర్మను పట్టుకున్నాం. వాటిని జోడించుకున్నాం. అవి ఏ లకారంలో ఉన్నాయి ఆ క్రియాపదాలు, అవి చూసుకున్నాం. ఈ కర్త పదం ఏ వచనంలో ఉంది, ఏ లింగంలో ఉంది, ఏ విభక్తిలో ఉంది అనేది చూసుకుని సెంటెన్సెస్ తయారు చేసుకున్నాం. అవి తెలుసుకుంటున్నప్పుడు వాటి తాలూకా ఇతర రూపాలు ఎలా ఉన్నాయో కూడా చూశాం. ఓకే. సమ్యక్ అస్తి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పాఠాన్ని మళ్ళా వీడియో వింటూ ఆ పుస్తకంలో ఆ శ్లోకాన్ని
పక్కన పెట్టుకుని చూసుకుంటూ ఈ విధంగా ఒక్కొక్క సెంటెన్సెస్గా ఫ్రేమ్ చేసుకుని ఎలా చూడాలో తెలుసుకుంటాము. ఓకే, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, నేను తెలుగులో చెప్తాను, మీరు సంస్కృతంలో ఒక్కొక్కరు చెప్పండి. మీరే టర్న్స్ తీసుకోండి, ఎప్పుడూ ఒకలే కాకుండా. మీ పేరు ఏమిటి గౌరవంగా అడుగుతున్నాం ఎదురుగుండా ఉన్నవారిని. ఒక ఆయన వచ్చారు ఎదురుగుండా, నాకు విశ్వనాథం గారు ఘనశ్యామ్ గారు వచ్చారు, ఆయన పేరు నాకు తెలీదు, కాబట్టి నేను మీ పేరు ఏమిటి అని అడిగాను. భవతః నామ్ నామ్ కిం. భవతః నామ, నామ్ కిం. అన్నది హిందీ అండి. సారీ, భవతః భవతః నామ నామ కిం. కిం. నామ కిం. భవతః అర్థమైందా నామ. అందరికీ? కాన్వర్సేషన్. భవతః అంటే మీ అనే గౌరవంగా. తవ నామ కిం అని అడగొచ్చు, అంటే అప్పుడు నీ పేరేమి అని వస్తుంది. మీ పేరంటే భవతః. భవతః ఏ విభక్తిలో ఉందండి షష్ఠి చెప్పండి. ఆ? యొక్క షష్ఠీ విభక్తి. మీ యొక్క పేరేమి అని అడుగుతున్నారు. ఆ యొక్క అన్నది పోతుంది తెలుగులో, మీ పేరేమనే ఉంటుంది తెలుగులో. మీ యొక్క పేరేమి? మీ రాముని యొక్క బాణం మనం రాముని బాణం, రామ బాణమే, ఆ యొక్క ఉండక్కర్లేదు. భవతః నామ కిం, మీ యొక్క పేరేమి లేక మీ పేరేమి. నేను అడిగానండి మిమ్మల్ని, విశ్వనాథం గారు, భవతః నామ కిం, చెప్పండి ఆన్సర్. మమ నామ విశ్వనాథః. విశ్వనామ, మమ నామ, మమ నా యొక్క నామ పేరు విశ్వనాథ. ఇంకోరెవరన్నా చెప్పండి. ఘనశ్యామ్ చెప్పండి, మీ పేరేమి? భవతః నామ కిం? మమ నామ ఘనశ్యామః. ఘనశ్యామ. ఓకే, ఇప్పుడు అదే స్త్రీని అడగాలనుకోండి, ఫీమేల్ జెండర్ని అడగాలి. నేను ఇప్పుడు కమల గారిని అడుగుతున్నాను, భవత్యాహ నామ కిం? భవత్యాహ నామ కిం. ఇందాక భవతః అన్నాము, ఇప్పుడు భవత్యాహ. భవత్యా అంటే భవత్య అంటే మీ యొక్క పేరేమి, అది మీ యొక్క పేరే కానీ స్త్రీలింగంలో ఉంది. స్త్రీలింగంలో భవత్య అనగానే మమ నామ. భవాన్ భవతి అనేవి శబ్దాలు. ఓకే, భవాన్ అనే దాని షష్ఠీ విభక్తి భవతః. భవతి అనే తాలూకా షష్ఠీ విభక్తి భవత్యాహ. మీ యొక్క పేరేమి మిమ్మల్ని అడిగాను, భవత్యాహ నామ కిం అడిగాను నేను. ఏం చెప్తారు? మమ నామ కమలా. మమ నామ కమలా. తెలుగులో లా అని ఉంటే కమలా. రాజేశ్వరి అని ఉందనుకోండి, రాజేశ్వరి అవుతుంది. అమూల్య అని ఉంటే అమూల్య. నాగరత్నం అంటే నాగరత్నం అంటే నాగరత్నం అని ఉంటుంది. నాగరత్నం మీ ఇంకా దీర్ఘం. ఓకే, భవాన్ కిం కరోతి? భవాన్ కిం కరోతి? భవాన్ కిం మీరు కరోతి. ఏం చేస్తారని. భవాన్ అంటే అధ్యాపక. భవాన్ అంటే స్త్రీయా పురుషమా? పురుషుడా? పురుషుడు మీరు మీరు కిం కరోతి? అహం ఇదాनीं కార్యం కరోమి. మీరు ఏమి చేయుచున్నారు? భవాన్ కిం కరోతి కరెక్టా? భవాన్ కిం కరోసి అని ఉండాలా, కరోతి అని ఉండాలా? కరోసి అండి. కరోసి భవాన్ అంటే తమరు. కరోసి అని. కరోసి అని భవాన్ ఉండాలి. కిం కరోతి అంటే థర్డ్ పర్సన్ అయిపోయింది. ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కాబట్టి భవాన్ కిం కరోసి అని ఉండాలి. అంటే మధ్య ఆప్షన్స్ కూడా అయిపోయింది కదండి అది అక్కడ. ఇది తప్పు చెప్పాను, కావాలని మీరు పట్టుకోలేదు, మళ్ళీ కరోసి అని పెట్టుకోవచ్చు. త్వం కిం కరోసి అనమాట. అది ఆ త్వమ్ను రీప్లేస్ చేసి భవాన్ కిం కరోసి అన్న. మీరు ఏమి చేయుచున్నారు? నేను బ్యాంకునందు పనిచేయుచున్నాను. అహం. కమల, నేను బ్యాంకునందు పనిచేయుచున్నాను. నేను నేనంటే అహం. అహం ఎక్కడ పనిచేస్తున్నారు? బ్యాంకునందు. సప్తమిలో ఉంది బ్యాంకునందు. బ్యాంకునందు. బ్యాంకుకి విత్తకోశం అంటాం. విత్తకోశం. విత్తకోశమునందు అంటే విత్తకోశం. కోశే. కోశం అంటే విద్య. గృహే, వనే, గ్రామే, విత్తకోశే. విత్తకోశే పని చేయుచున్నాను. పని అంటే
కార్యం. కార్యం. కార్యం చున్నాను అని చెప్పాలంటే కృ ధాతువు కరిష్యామి కరోమి. కరిష్యామి అంటే ఫ్యూచర్ టెన్స్. కార్యం కరోమి. కరోమి. అహం విత్తకోశే కార్యం కరోమి. రవిప్రకాష్ ఉన్నారా? లేరండి ఆయన. ఆ, అహం విత్తకోశే కార్యం కరోమి. మీరు ఎక్కడ పనిచేస్తున్నారని అడిగాం. భవాన్ కిం కరోతి కిం కరోసి? అహం విత్తకోశే కార్యం కరోమి. కరోమి. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, భవతి కిం కరోతి కరోషి? భవతి మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాం. భవతి అంటే స్త్రీలింగాన్ని అడుగుతున్నాం. నేను పాఠశాల యందు ఉపాధ్యాయురాలిని. నేను మమ మమ పాఠశాలే పాఠశాలాయాం. అధ్యాపిక కదండి. అధ్యాపిక. పాఠశాలాయాం అని వస్తుంది. పాఠశాలాయాం అధ్యాపిక. అధ్యాపిక అంటే చాలు, ఉపాధ్యాయురాలి. అధ్యాపిక. అహం పాఠశాలాయాం అధ్యాపిక. ఐ ఆమ్ ఏ టీచర్ ఇన్ ద స్కూల్. అహం అని కూడా అనొచ్చండి. అహం పాఠశాలాయాం అధ్యాపనం కరోమి అని చెప్పొచ్చు. లేకపోతే అధ్యాపిక అంటే ఉపాధ్యాయురాలిని. ఉపాధ్యాయురాలిగా ఉన్నాను అని చెప్పడం, ఉపాధ్యాయురాలిని అన్న ఒకటే కదా. ఓకే. మీరు ఏమి బోధించుచున్నారు? పాఠశాలలో పనిచేస్తున్నారన్నారు కదా, మీరు ఏమి బోధించుచున్నారు? మీరు అంటే ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం? గౌరవంగా మాట్లాడుతున్నాం కదా. భవతి కిం దేనిని బోధయతి పాఠయామి. అది భవతి కిం బోధయతి. నేను సంస్కృతమును బోధించుచున్నాను. అహం సంస్కృతం బోధయామి అధ్యాపయామి. ఇప్పుడు ఇంగ్లీష్ అంటే ఆంగ్లం అంటామా? ఇంగ్లీష్ ఏమంటాం అప్పుడు? సంస్కృతంలో చెప్పాలంటే అధ్యాపయామి అని చెప్పాలి కదా. అధ్యాపయసి, అధ్యాపయతి, అధ్యాపయామి. అహం సంస్కృతం అధ్యాపయామి. నేను కూడా సంస్కృతంను చదువుకోవాలని అనుకుంటున్నాను. అహమపి సంస్కృతం శిక్ష. ఇప్పుడు తుమన్ ప్రత్యయం చదువుకోవాలని ఇంటెన్షన్ కదా. చదువుకోవాలనడానికి పఠ అనే ధాతువుకి తుమన్ ప్రత్యయం. పఠితుం ఇచ్చామి. అహం ఇచ్చామి. ఏమిటి ఇచ్చామి? పఠితుం ఇచ్చామి. పఠితుం వాట్? సంస్కృతం అనే కర్మపదం చేర్చి అహమపి అంటే నేను కూడా అంటున్నాం కాబట్టి అహమపి సంస్కృతం పఠితుం ఇచ్చామి. తుమున్ ప్రత్యయం పెట్టాము. ఇంటెన్షన్ టు డూ సంథింగ్, తుమున్ రావాలి. పట్టుక తుమును, పఠితుం. దానికి ఆన్సర్ తప్పకుండా. మీకు అవకాశం లభిస్తుందా? అవశ్యం. తప్పకుండా అంటే అవశ్యం. అవశ్యం, తప్పకుండా. మీకు భవతః. మీకు అనేది షష్ఠి కదా. భవతః అవకాశము అంటే సంస్కృతంలో అవకాశः లభ్యతే వా లభిస్తుందా? తప్పకుండా, అవశ్యం. భవతః అవకాశः లభ్యతే వా. మీకు టైం ఉంటుందా? వీలు పడుతుందా? నేర్చుకోవాలని అంటున్నారు కదా. ఒకవేళ కోరిక ఉన్నట్లయితే అవకాశం లభిస్తుంది. ఒకవేళ అంటే ఇఫ్
ఒకవేళ కోరిక ఉన్నట్లయితే ఇఫ్కేం చెప్పాలి యది యది జాగ్రత్తగా. యది 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 కదా యది అభిలాష యది అభిలాష ఇచ్ఛా అస్తి అభిలాష అభిలాష యది ఇచ్ఛా కోరిక అస్తి ఇచ్చ ఉంటే తరిహి అప్పుడు తర్హి అవకాశ అవకాశ లభిస్తుంది. అవకాశ లభ్యతే. తరిహి అంటే అప్పుడు కోరిక ఉన్నట్లయితే తరిహి అన్నమాట. ఇది ఇచ్ఛా అస్తి తరిహి అంటే కోరిక ఉన్నట్లయితే అవకాశ లభ్యతే తర్హి లభిస్తుంది. మా గురువుగారి వద్ద పత్రాలయ శిక్షణము కూడా ఉన్నది. పత్రాలయ శిక్షణం అంటే పోస్టల్ కోచింగ్. పత్రాలయం అంటే పోస్ట్ ఆఫీసు. పత్రాలయ శిక్షణం అంటే పోస్టల్ కోచింగ్. ఓకే. మా గురువు గారి వద్ద మా- మమ గురోః మామ గురు గురోః పోస్టల్ ఏమంటారు? ఎప్పుడు చెప్పారు కదా తప సకాశే పత్రాలయ శిక్షణం అపి అస్తి. పత్రాలయ శిక్షణం అపి అస్తి. మమ గురోః పత్రాలయ శిక్షణం పోస్టల్ కోచింగ్ కూడా ఉంది. అంటే డైరెక్ట్గా మీరు వచ్చి కూర్చోక్కర్లేదు. అవకాశం లేకపోతే పోస్ట్లోను జూమ్లోను. మమ గురోః జూమ్ మాధ్యమే శిక్షణం అపి అస్తి. జూమ్ మాధ్యమంలో కూడా బోధిస్తారు మా గురువు గారు. ఆన్లైన్ కోర్స్. ఓకే. మమ గురోః జూమ్ మాధ్యమే అపి శిక్షణం అస్తి అని కూడా చెప్పుకోవచ్చు. కిమపి ధనం ప్రేషణీయం వా. సరే మీరు జూమ్లో చెప్తారు, లేకపోతే పోస్టల్ కోర్సులో ఉందన్నారు కదా, దానికి అడుగుతున్నారు అనమాట అతను తిరిగేది. కిమపి ధనం ప్రేషణీయం వా. ఎంత ధనము కిమపి అంటే ఎంత ఏదైనా ధనమును ఏదైనా ధనం పంపవలయునా? పంపవలయన ప్రేషణం Is there any fees? Should I పంపడం. send some money? ఆమ్ అంటే ఆన్సర్ చెప్పండి మీరు. కిమపి ధనం ప్రేషణీయం వా అంటే అస్తి ఆ, నా నా ఆమ్ 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 ఆ, ధనం ధనం ప్రేషణీయాని నాస్తి. ప్రేషణీయాని నాస్తి. ధనం డబ్బు గురుగారు ఫ్రీగా చెప్తారు, డబ్బు ఇవ్వాల్సిన పని ఏమీ లేదు. మరి మనం ఎవరం డబ్బు ఇవ్వట్లేదు కదా. అలాగే అదే సార్ మామూలుగా అంటే భాష తెలుసుకుందుకే నా ధనం ప్రేషణీయం అస్తి నా అస్తి. ఆ లింక్ ఇవ్వండి అని అడగండి. అడగాలి కదా, జూమ్ లింక్ కావాలి కదా, మరి జాయిన్ అవ్వాలంటే రేపు. అవును. సంకేతం దదాతు రిక్వెస్ట్ అన్నమాట. సంకేతం దదాతు. లోట్లకారంలో సంకేతం లింక్ అడ్రస్ దదాతు ఇవ్వండి. ఇంకా కాబట్టి దాని సబ్జెక్ట్ పెట్టుకోవాలనుకోండి. అడ్రస్ అంటే ఏంటంటారు? అడ్రస్ ఏమిటంటారు? అడ్రస్ ఏమిటంటారు? సంకేతం విలాసం. విలాసం. విలాసం అనొచ్చు, సంకేతం కూడా అనొచ్చు. సంకేతం కూడా ఉండొచ్చు. సంకేతం అంటే ద అప్రోప్రియేట్ లింక్. లింక్ విలాసం అంటే ఫిజికల్ అడ్రస్. జూమ్ అవుతే సంకేతం. సంకేతం జూమ్ మాధ్యమ సంకేతం దదాతు. జూమ్ మీడియం తాలూకా అడ్రస్ లింక్ని ఇవ్వండి. ఓకే. చక్కగా ఉంది సార్, చక్కగా చెప్పారు. చాలా ఉపయోగంగా ఉందండి ఇది. అదే అలా మాట్లాడుతుంటే వస్తాయి. ఇప్పుడు నేను సంస్కృతంలో ఇదే వాక్యాలు ఒక్కొక్కటి చదువుతాను, మీ మనసులో వాటి అర్థాన్ని స్ఫురిస్తూ ఉండాలి మీకు. అది సేమ్ సెంటెన్సెస్ ఏవైతే మీకు చెప్పానో అవే సెంటెన్సెస్ని మళ్ళీ నేను చదువుతాను. సెంటెన్స్ చెప్తాను, మీరు అర్థాన్ని వెంటనే ఒకటి చెప్పేయాలి. భవతః నామ కిం. మీ యొక్క పేరేమిటి? తమ యొక్క పేరు తెలుగులో మీ యొక్క అక్కర్లే, మీ పేరు ఏమిటి? మమ నామ రాజ్ శర్మ. నా పేరు రాచకొండ శర్మ గారు. ఏదో ఒకటి సార్. భవత్యాహ నామ కిం. ఈ స్త్రీలింగ పదం. నీ పేరేమి? నీ పేరేమి? ఎవరో ఒక స్త్రీ ఆన్సర్ చేయండి. అదే మీ పేరేమి అంటే నా పేరు నాగరత్నం అని
మమ నామ మమ నాగరత్నం. నామ మమ నామ నాగరత్నం. నాగరత్నం అనేది నపుంసకలింగ పదంగా ఉంది అక్కడ. నాగరత్నం అవును. స్త్రీలింగ పేరైనా అది అవును. రత్నం అనేటటువంటి పేరులో ఉంది కాబట్టి అలాగే ఉంటుంది అంతే. అంతే అలాగే ఉంటుంది. దానికి ఎదురు దీర్ఘం అది రాదు. భవాన్ కిం కరోతి? విశ్వనాథం గారు, భవాన్ కిం కరోతి? అహం మీరు ఏం చేస్తున్నారు? అహం విశ్వవిద్యాలయం మే అధ్యాపక విశ్వవిద్యాలయే అధ్యాపనం కరోమి. అధ్యాపనం కరోమి. లేకపోతే విశ్వవిద్యాలయే అధ్యాపక. విశ్వవిద్యాలయ అధ్యాపకాః. అధ్యాపిక అంటే స్త్రీలింగం. అధ్యాపక అస్తి, అధ్యాపక భవతి, అధ్యాపనం కరోమి. అధ్యాపక. భవాన్ కిం బోధయతి? అహం సివిల్ ఇంజనీరింగ్ అనడానికి ఏమంటారు? ఇంజనీరింగ్ శాస్త్రం బోధయామి. సాంకేతిక కళాశాల సాంకేతిక విజ్ఞాన శాస్త్రం బోధయామి. సాంకేతిక విజ్ఞానం బోధయామి. విజ్ఞాన శాస్త్రం సైన్స్ కదా, ఇంజనీరింగ్ సైన్స్.